నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండాలు పూర్తి చేసి యుద్ధకాండలోని 128వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 129వ సర్గ చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుష్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భరతుడు ఏం చెప్తున్నాడు ఆ విషయం ఇవాళ తెలుసుకోవాలి మనం కదా. ఎవరితోటి గుర్తుందా? నిన్న ఏం చెప్పుకున్నాం? హనుమంతుల వారిని దూతగా పంపించాడు. హనుమంతుల వారు చెప్పారు అంత కథ అంతా కదా, రాముడు రాబోతున్నాడు అని. అప్పుడు భరతుడు అంటాడు, ఓయి రాముడు నా ప్రభు, ఎన్నో సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు, ఎంత సంతోషకరమైన వారు చెప్పావు. బ్రతికుంటే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మానవుడు సంతోషిస్తాడు అనేది లోకోక్తి, అది ఒక నానుడి అనమాట. ఇది యథార్థం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఓ వానరుడా, రాముడు వానరులు ఎలా కలుసుకున్నారు, జరిగింది జరిగినట్టుగా చెప్పు నాకు అని అడిగాడు. అంతేకాకుండా ఒక ఋషులు కూర్చుండే పీటను హనుమంతుని కూర్చోమని ఇచ్చాడు. హనుమంతుడు కోతి రూపంతో బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు కదా. దాని మీద హాయిగా కూర్చొని, ఓ ప్రభు, రాముణ్ణి ఎలా వనవాసానికి పంపించింది నీ తల్లి కైకేయీదేవికి, నీ తండ్రి దశరథ మహారాజు ఎలా వరం ఇచ్చింది, నీ తండ్రి పుత్రశోకంతో ఎలా చనిపోయింది, రాజగృహ పట్టణంలో ఉన్న నిన్ను దూతలు వెంటనే అయోధ్యకు ఎలా పిలుచుకుని వచ్చింది, రాజ్యపాలన చేయడం నీకు ఎలా ఇష్టం లేకపోయింది, సత్పురుషులు ఆదరించే ధర్మం కోసం నువ్వు చిత్రకూట పర్వతానికి ఎలా వచ్చింది, రాజ్యపాలన చేయడానికి రాముణ్ణి రమ్మని నువ్వు ఎలా అడిగింది, దశరథ మహారాజుకు ఇచ్చిన మాట మీద నిలిచి రాముడు రాజ్యపాలన చేయడం ఎలా వదులుకున్నది, ఆ పూజ్యుని పాదుకలు తీసుకుని నువ్వు తిరిగి ఎలా వచ్చింది, ఇదంతా నేను చెప్పక్కర్లా. ఎందుకంటే నాకు ఇది పరోక్షంగా తెలుసు, నీకు ప్రత్యక్షంగా తెలుసు ఈ కథ అంతా కదా. ఇదంతా ఇంట్రొడక్షన్ అన్నమాట. హనుమంతుల వారు మాటలు చెప్పడంలో చాలా గొప్ప వ్యక్తి అనే వాక్య విశారద అంటారు. చూసారా అది ఎక్కడ మొదలుపెట్టాడో? మొదలు పెట్టాల్సింది ఈయనకి తెలిసిన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆయనకి తెలిసింది కూడా చెప్తున్నాడు. అంతా కథ అనమాట. రామాయణం మొత్తం చెప్తున్నట్టు అర్థం కదా. నువ్వు పాదుకలు తీసుకొని వెళ్ళిపోయావే, ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్తాను విను. నీ సైన్యాలను చూసి అక్కడ చిత్రకూట పర్వతం మీద ఉంటూ ఉన్న మృగాలు పక్షులు అన్నీ కూడా కలవరిపడిపోయినాయి. నీ సైన్యాల రాకపోకల వల్ల ఆ వనమంతా కూడా గజిబిజి అయిపోయింది. సీతారామలక్ష్మణులకు అక్కడ ఉండటానికి ఇష్టం లేకపోయింది. వారు అక్కడి నుండి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళారు. ఎక్కడి నుంచి? చిత్రకూట పర్వతం దగ్గర నుంచి. నువ్వు అక్కడికి వచ్చావు కదా, అక్కడ విడిచేసి వెళ్ళిపోయారు. అక్కడ అది జనసంచారం లేని ఘోరారణ్యం. అక్కడ మదపటి ఏనుగులు చెట్లను విరిచివేస్తూను లతలను తొక్కివేస్తూను తిరుగుతూ ఉన్నాయి. సింహాలు, పెద్ద పులలు, జింకలు యథేష్టగా విహరిస్తూ ఉన్నాయి. సీతారామలక్ష్మణులు ఆ విజన అరణ్యంలో, జనం లేని అరణ్యంలో నడిచిపోతూ ఉండగా చేతులు పైకెత్తి తల వంచుకొని పెద్ద పెట్టున కేకలు పెడుతూ ఉన్న విరాధుడనే రాక్షసుడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఆ బలవంతుడు, ఆ రాక్షసుడు విరాధుడు వాళ్ళని అడ్డగించాడు. రామలక్ష్మణులు ఆ రాక్షసుణ్ణి ఒక గుంటలో పడతోసి పాతిపెట్టారు. అటువంటి దుష్కర కార్యం చేసి ఆ అన్నదమ్ములు రామలక్ష్మణులు సీతాదేవిని వెంట పెట్టుకుని అక్కడి నుండి బయలుదేరి ఆ సాయంత్రానికి శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అది మనోహరమైన ఆశ్రమం. శరభంగ మహాముని తన శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి పోవడము సీతారామలక్ష్మణులు స్వయంగా చూశారు అక్కడ. అప్పుడు అక్కడికి వచ్చిన మహర్షులందరికీ నమస్కారం చేసి వారి వెంట బయలుదేరి జనస్థానానికి వెళ్ళారు. ఎక్కడ? చిత్రకూటం నుంచి దండకారణ్యం, దండకారణ్యం నుండి ఎక్కడ? శరభంగాశ్రమం, అక్కడి నుంచి జనస్థానం. ఇవన్నీ పేర్లు. సీతారామలక్ష్మణులు జనస్థానంలో ఉంటూ ఉండగా ఒకనాడు శూర్పణఖ అనే రాక్షసి రాముడి దగ్గరికి వచ్చింది. ఆ రాక్షసి సీతాదేవిని
చంపివేయబోయింది. అప్పుడు రాముడు ఆజ్ఞాపించినందువల్ల మహాబలవంతుడైన లక్ష్మణుడు లేచి ఖడ్గం తీసుకొని దాని యొక్క ముక్కులు చెవులు తెగ నరికాడు. అందుకప్పుడు ఆ జనస్థానంలో ఉంటూ ఉన్న భయంకర కర్ములైన 14,000 మంది రాక్షసులు యుద్ధానికి వచ్చారు. రాముడు ఒక్కడే, లక్ష్మణుడు కూడా తోడు లేడు. తోడు ఉన్నాడు కానీ అక్కడ లక్ష్మణుడిని కాపలా ఉంచి రాముడు ఒక్కడే వాళ్ళందరినీ సంహరించాడు. వాళ్ళకి రాజైన కరుణ్ణి కూడా రాముడు యుద్ధంలో చంపివేశాడు. చెవులు ముక్కులు తెగిపోయిన మూర్ఖురాలు శూర్పణఖనుంది. అప్పుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. రావణాసురుడి అనుచరుడు భయంకరుడు అయిన మారీచుడు అనే రాక్షసుడు అప్పుడు రత్నమైన మృగరూపం ధరించి వైదేహిని వ్యామోహ పెట్టాడు. ఆమెకు ఆ జింక మీద మోజు పుట్టింది. దాన్ని పట్టుకోవలసిందని రాముడితో చెప్పింది. అప్పుడు రాముడు ధనుద్ధరుడై పరుగుతుతూ ఉన్న జింక వెంట పెడ్డాడు. అది ఎంతసేపటికి చిక్కకుండా పరిగెత్తుతూ ఉన్నందువల్ల రాముడు నున్నటి కనుపుల బాణం ఆ జింక మీద వదిలాడు. ఓ ప్రసన్నుడా, రాముడు ఆ జింకను తరుముకొని పోతూ ఉండగా రాముడి కోసం లక్ష్మణుడు కూడా ఆ ఆశ్రమ పదంలో నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరూ లేని సమయంలో రావణాసురుడు ఆశ్రమంలో జ్వరపడ్డాడు. మరి సీతాదేవిని బలవంతంగా ఎత్తుకుపోయాడు. అప్పుడు సీతాదేవిని కాపాడటానికి జటాయుడనే గద్దల రాజు అడ్డం పోయాడు. ఆ జటాయువును రావణాసురుడు పోరాటంలో చంపేసి సీతాదేవిని మరి బలవంతంగా ఎత్తుకుని పోయాడు. అలా ఆకాశ మార్గంలో ఎత్తుకుని పోతూ ఉండగా ఋష్యమూక పర్వతం ముందు ఉన్న మేము వాళ్ళని చూసాం. మేమందరం ఎవరో హనుమంతుడు చెప్తున్నాడు. ఇదంతా భరతుడు జరిగినట్టుగా చెప్పమన్నాడు కదా. ఆ రావణుడు సీతాదేవితో లంకాపట్టణానికి పోవటం మేము చూసాం. వాణ్ణి సీతమ్మ గడ్డిపోచ కన్నా తక్కువగా గణించింది, ఏమాత్రం లెక్క చేయలేదు. అందుకు ఆ రాక్షసరాజు ఆమెను అశోకవనంలో బంధించాడు. అప్పుడు రాముడు మాయామృగాన్ని చంపివేసి వెనక్కి మళ్ళాడు. తన ఆశ్రమ పదానికి సమీపంలో చచ్చిపడి ఉన్న జటాయువును చూచాడు. మహావ్యధ చెందాడు. సీతాదేవి ఆశ్రమంలో కనపడలా, ఖేదపడ్డాడు. తన తండ్రికి ప్రేసకుడైన ఆ జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని వెంట పెట్టుకుని సీతాదేవి కోసం గోదావరి నదీ తీరాన ఉన్న పుష్పితారణ్యాలన్నింటినీ వెతికి చూచాడు. ఆ సీతాదేవి వారికి కనిపించలేదు. ఆయా మహారణ్యాలను అన్నింటినీ వెతుకుతూ ఉండగా కబంధుడనే రాక్షసుడు ఆ అన్నదమ్ములను రామలక్ష్మణులను అడ్డగించాడు. కబంధుడు చచ్చిపోతూ చెప్పినందువల్ల రామలక్ష్మణుడు ఋష్యమూక పర్వతానికి వచ్చారు. రాముడు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. రామసుగ్రీవులు ఉభయులు కలవకపూర్వమే వారి మనస్సుల్లో ఒకరి మీద ఒకరికి స్నేహం కుదిరింది. సుగ్రీవుడి అన్న వాలి. ఆ వాలి అది వరకు కోపం వచ్చి సుగ్రీవుడిని వెళ్ళగొట్టాడు. రాముడు సుగ్రీవుడు పరస్పరం మాట్లాడుకున్నారు. వారు గాఢ స్నేహితులైపోయారు. అప్పుడు రాముడు తన భుజపరాక్రమంతో సుగ్రీవుడికి వానరాజ్యం ఇప్పిస్తాను అని వాగ్దానం చేశాడు. రాముడు ఆ మహాబలవంతుణ్ణి మహాకాయుడైన వాలిని యుద్ధంలో చంపేశాడు. వానరరాజుగా సుగ్రీవుణ్ణి రాముడు స్థాపించాడు. అప్పుడు సుగ్రీవుడు సీతాదేవిని వెదకవలసిందని 10 కోట్ల మంది వానర వీరుల్ని ఆజ్ఞాపించాడు. ఆ వానర వీరులు ఆయా దిక్కుల్లో సీతాదేవిని వెదకడానికి పోయారు. మేము వింధ్య పర్వతానికి దక్షిణ దిక్కున చాలా దూరం పోయాము. మేమంటే ఎవరు? ఇక్కడ హనుమంతుడు వారు. కాలం గతించిపోయింది. మేము దిగులుతో బాధపడుతూ ఉండగా జటాయుడు అన్న సంపాతి మాకు కనిపించాడు. సీతాదేవి లంకాపట్టణంలో రావణాసురుడి ఇంట్లో ఉంది అని ఆ సంపాతి వల్లే మాకు తెలిసింది. నా వాళ్ళ దిగులు నేను పోగొట్టదలిచాను. నేనప్పుడు నా పరాక్రమంతో విజృంభించి 100 యోజుల సముద్రాన్ని లంఘించాను. లంకాపట్టణం చేరాను. అశోకవనంలోకి పోయాను. అది వరకు ఆశ్రమంలో కట్టుకుని ఉన్న పట్టు చీరతోనే సీతాదేవి అక్కడ కనిపించింది. నిరానందంగాను మలినంగిగాను. ఎందుకంటే వీళ్ళు ఒకసారి చూశారు ఈమెని. ఎప్పుడు చూశారు? ఋష్యమూక పర్వతం మీద రావణాసురుడు తీసుకెళ్ళటం చూశారు చంకలో. ఆమె ఏ చీర అయితే అప్పుడు కట్టుకుందో ఆ చీరే కట్టుకుందని చెప్తున్నాడు అనమాట. ఆమెను నేను చూశాను. యథావిధిగా ఆమెను దర్శించుకున్నాను. రాముడు నా చేతికి ఇచ్చి పంపించిన కాంతిమంతము మహామణిమయమైన ఉంగరాన్ని ఆమెకి గుర్తుగా ఇచ్చాను. ఆమెను అడిగి సమస్తం తెలుసుకున్నాను. ఆమె నాకు గుర్తుగా ఇచ్చిన చూడామణిని తీసుకొని చరితార్థుణ్ణి తిరిగి వచ్చాను. ఆమె నాకు గుర్తుగా ఇచ్చిన కాంతివంతమైన ఆ చూడామణిని రాముడికి ఇచ్చాను. సీతాదేవి క్షేమం
రాముడు విన్నాడు. ప్రాణం పోతున్నవాడు అమృతం తాగి జీవించినట్లుగా సీతాదేవి క్షేమ వృత్తాంతం విని రాముడు సంతోషాతిశయంతో విజృంభించాడు. రావణాసురుణ్ణి సంహారం చేయడానికి యుద్ధ ప్రయత్నాలు అన్నీ చేశాడు. ప్రళయకాలంలో సమస్త లోకాలను దహించి వేసే అగ్నిహోత్రుల్లాగా రాముడు శత్రు సంహారానికి బయలుదేరాడు. వానర సైన్యాలతో సముద్ర తీరానికి చేరాడు. ఆ సముద్రానికి నలుడి చేత సేతువు కట్టించాడు. మనం 4 సర్కల్లో ఈ కథ చదువుకున్నాం. చూసారా? ఎందుకు? పురాణం అనేది భగవంతుడి కదా, ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలంటే అది మాటి మాటికి చెప్పాలి. అర్థమైందా? ఇది ఒక లక్షణం. అందుకోసం 4 సర్కల్లోంచి వస్తున్నది ఇది ఏదో విధంగా మొత్తం రామాయణం అంతా కదా. అందరినీ దాటించి తీసుకొని పోయి లంకాపట్టణాన్ని ముట్టడించాడు రాముడు సేతువు కట్టించిన తర్వాత మమ్మల్ని అందరినీ. రాక్షస సేనా నాయకుడిని ప్రహస్తుణ్ణి, వానర వీరుడు నీలుడు, కుంభకర్ణుణ్ణి రాముడు, ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహారం చేశారు. ఆ తర్వాత రావణాసురుణ్ణి స్వయంగా రాముడే సంహరించి వేశాడు. బ్రహ్మాండంగా చెప్పాడు. చూసారా? హనుమంతుడికే చెల్లుతుంది ఇలా చెప్పడం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణ. ఇది 129వ సర్గ. రేపు 130వ సర్గ చెప్పుకుందాం.